హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ సెట్స్ ఈ చాప్టర్ నుంచి 4 మార్క్స్ ఇంపార్టెంట్ సమ్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మనం ఈ చాప్టర్ నుంచి పబ్లిక్ ఎగ్జామ్లో కన్ఫామ్గా ఒక 4 మార్క్స్ సమ్ అనేది అటెంప్ట్ చేయాలి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ ఈక్వల్ టు సెట్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. సెట్ ఏలో ఎక్స్ అనేది ఏంటంటే న్యాచురల్ నెంబర్ అండ్ అలాగే సెట్ బి వచ్చేసి ఎక్స్ ఈజ్ అండ్ ఈవెన్ న్యాచురల్ నెంబర్. సెట్ బిలో ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి అండ్ అలాగే సెట్ సి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఆడ్ న్యాచురల్ నెంబర్ అండ్ సెట్ డి వచ్చేసరికి ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. అయితే ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ సి, ఏ ఇంటర్సెక్షన్ డి అండ్ అలాగే బి ఇంటర్సెక్షన్ సి, బి ఇంటర్సెక్షన్ డి, సి ఇంటర్సెక్షన్ డి అనేవి మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో యూనియన్ అంటే ఏంటి? టోటల్ సెట్ ఏలో ఉన్నవి బిలో ఉన్నవి మొత్తం 2 సెట్లు ఇస్తారు కాబట్టి మనకి 2 సెట్లో ఉన్నవి కలిపి రాసేయాలి, రిపీట్ చేయకూడదు. ఓకేనా? ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? రెండిట్లోనూ కూడా సేమ్ ఉన్నవి. యూనియన్ అంటే ఏం చేయాలి? మనం టోటల్ చేయాలి. ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? రెండిట్లోనూ సేమ్ ఉండాలి. ఓకేనా? సో ఫస్ట్ గివెన్ ఇచ్చిన సెట్ నుంచి ఏ న్యాచురల్ నెంబర్స్ అంటే న్యాచురల్ నెంబర్స్ స్టార్ట్ విత్ 1. సో నేను సెట్ 1 నుంచి స్టార్ట్ చేశాను. 1 2 3 4 5 అండ్ సో ఆన్. న్యాచురల్ నెంబర్స్ అన్నారు, ఎక్కడ ఎండ్ అవుతుందో ఇవ్వలేదు కదా. సో మనం ఎన్ని నెంబర్స్ అన్నా తీసుకోవచ్చు. అండ్ అలాగే సెట్ బి వచ్చేసి యాజ్ ఈవెన్ నెంబర్. సో ఈవెన్ నెంబర్స్ ఏమున్నాయి? 2 4 6 8 అండ్ సో ఆన్. నెక్స్ట్ సెట్ సి వచ్చేసి ఆడ్ నెంబర్స్. సో 1 3 5 7 అండ్ సో ఆన్. ఇప్పుడు డి వచ్చేసరికి ఏంటి? ప్రైమ్ నెంబర్స్. 2 3 5 7 11. 9 ప్రైమ్ నెంబరా? కాదుగా. 3 3s are 9. సో 9 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. సో అందుకని మన ఆడ్ నెంబర్స్ ఏం తీసుకుంటున్నాం, మనం ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ తీసుకుంటున్నాం. ఓకే కదా? ఇప్పుడు 1 by 1 సాల్వ్ చేద్దాం. చూడండి. ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సెట్ ఏ రాసుకున్నాము, ఇంటర్సెక్షన్ అండ్ అలాగే సెట్ బి. ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? రెండిట్లోనూ కామన్గా ఉండాలి, సేమ్ ఉన్నవి మాత్రమే కదా తీసుకోవాలి. 2 ఉంది, నెక్స్ట్ 4 ఉంది, నెక్స్ట్ 6. మేడం 6 సెట్ బిలో ఉంది కానీ సెట్ ఏలో లేదు. సెట్ ఏలో న్యాచురల్ నెంబర్స్ అన్నీ ఉన్నాయంటే 6 కూడా ఉంటుంది కదా. అండ్ అలాగే 8 ఉంటుంది. ఇక్కడ నేను 10 రాయాల. 10 ఈజ్ ఏ ఈవెన్ నెంబర్ అండ్ అలాగే 10 ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. సో 2 4 6 అండ్ సో 8 అండ్ సో ఆన్. అంటే ఏమొచ్చింది మనకు ఆన్సర్? సెట్ బి వచ్చింది. ఇది ఏ ఇంటర్సెక్షన్ బి. చూడండి ఒకసారి. ఏ యూనియన్ బి అని రాసుకున్నాం మన క్వశ్చన్లో. ఇట్స్ ఏ ఇంటర్సెక్షన్ బి. నెక్స్ట్ చూడండి. ఏ ఇంటర్సెక్షన్ సి అంటే సెట్ ఏ రాశాను, ఇంటర్సెక్షన్ అండ్ అలాగే సెట్ సి. ఇంటర్సెక్షన్ అంటే ఏం చేయాలి? మనం కామన్గా ఉన్నవి మాత్రమే తీసుకోవాలి కదా. 2 సెట్లోనూ ఉండాలి సేమ్గా. సో ఆడ్ నెంబర్స్ మాత్రమే కదా ఉంటాయి. 1 3 5 7 అండ్ సో ఆన్. ఏమొచ్చింది మనకి ఆన్సర్? సెట్ సి వచ్చింది. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ డి. సెట్ ఏ రాశాను, ఇంటర్సెక్షన్ అండ్ అలాగే సెట్ డిని రాసుకున్నాము. ఏంటి ఇంటర్సెక్షన్ మీనింగ్ ఏంటి? ఈ పాటికి వచ్చేయాలి మీకు. సో రెండిట్లో కామన్గా ఏమున్నాయి చూడండి. 2 ఉంది, నోట్ చేశాను. 3 నోట్ చేశాను. 4 ఉందా? లేదు. నెక్స్ట్